నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనగానే మనకు యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తారు. కాషాయ గుడ్డలు వేసుకొని ఒక స్వామీజీ అవతారంలో యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తాడు. దాంతోపాటుగా బుల్డోజర్ రాజ్ గుర్తొస్తుంది. దాంతోపాటుగా ఎన్కౌంటర్ల రాజ్యం కూడా మనకు గుర్తొస్తుంది. కాషాయం మాటున జరుగుతున్న క్రూరత్వం, కాషాయం మాటున ఉన్న క్రూరత్వం, జరుగుతున్న ఘోరాలు కూడా గుర్తొస్తాయి. యూపీలో జరుగుతున్న ఘోరాలకు సంబంధించి ఈ మధ్య తాజాగా ఒక జడ్జి, ప్రస్తుత జడ్జి, ఆయన ఇవేవో ఘోరాలని యోగికి వ్యతిరేకంగా బయటపెట్టినవి కాదు, ఆయన డ్యూటీలో భాగంగా చేసిన ఒక పని దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన, ఆశ్చర్యపడి షాక్ అయింది దేశమంతా అది చూసి. ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో సహరాన్పూర్లోని దేవబంద్ అనే జైలుకి అక్కడ న్యాయమూర్తి పర్వీందర్ సింగ్ వెళ్ళాడు. చాలామంది జడ్జిలు జైల్లోకి వెళ్తుంటారు, న్యాయమూర్తులు జైల్లోకి వెళ్తారు, జైల్లో ఉన్న పరిస్థితులను చూస్తుంటారు, జైల్లో ఉన్న ఖైదీలను కలుస్తారు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళకి సరైన సదుపాయాలు అందుతున్నా లేదా చూస్తారు. అట్లే వాళ్ళ కేసులకు సంబంధించి చూస్తారు, వాళ్ళకి ఎవరైనా బెయిల్ పెట్టే వాళ్ళు ఉన్నారా, లాయర్లు, ఇవన్నీ చూస్తున్నారు. అది బాధ్యత. చాలామంది న్యాయమూర్తులు చూస్తారు, కొంతమంది పట్టించుకోరు. అట్లా పర్వీందర్ సింగ్ అనే న్యాయమూర్తి కూడా దేవబంద్ జైలుకి వెళ్ళాడు. దేవబంద్ జైలుకి వెళ్ళి కొంతమంది ఖైదీలను వరుసగా నిలబెట్టి మాట్లాడాడు. ఆ ఖైదీలందరూ ఎవరంటే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్లలో గాయపడ్డ ఖైదీలు. అంటే కొంతమంది దుండగులు, నేరస్తులు, దోషులు, లేకపోతే ఎవరో ఒకళ్ళు సమాజానికి వ్యతిరేకులు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు వెళ్తారు. పోలీసులకు వాళ్ళు దొరకకుండా పోలీసుల మీద వాళ్ళు దాడి చేస్తారు, తుపాకీ ఎక్కువ పెడతారు, కాలుస్తారు పోలీసుల మీద. పోలీసుల ఆత్మరక్షణ కోసం మళ్ళీ కాలుస్తే కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది గాయాల పాలవుతారు. అట్లా గాయాల పాలైన వాళ్ళు ఈ జైల్లో ఉన్న వాళ్ళందరితోని ఈ న్యాయమూర్తి పర్వీందర్ సింగ్ ఇంటర్వ్యూలు చేశాడు. ఒక్కొక్కళ్ళని నిలబెట్టి ఏం జరిగింది అని మాట్లాడుతూ పోయాడు. అది మొత్తం ఆయన వీడియో తీశాడు. వీడియో తీయించి బయటి ప్రపంచానికి విడుదల చేశాడు. ఆ వీడియో చూస్తే మనకు షాకింగ్ నిజాలు బయటపడతాయి. మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి షాజాద్ అనే ఒక వ్యక్తి, ముస్లిం. గోహత్య చేశాడని అతని మీద పోలీసులు కేసు ఆరోపించారు. కోర్టులో కేసు నడుస్తున్నది, ట్రయల్స్ వచ్చాయి. ఆయన కేసుకు రెగ్యులర్గా వచ్చిపోతూ ఉన్నాడు షాజాద్. ఒకరోజు కేసుకు వస్తూ ఉండగా, కోర్టుకు వెళ్తూ ఉండగా మధ్యలో పోలీసులు పట్టుకున్నారు. ఆయన ఎత్తుకెళ్ళిపోయారు. మోటార్ సైకిల్తో మీద పోతున్నాడు. అయినా మోటార్ సైకిల్తో సహా ఆయన ఎత్తుకెళ్ళిపోయారు. మోటార్ సైకిల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆయనను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి గోహత్య చేసినట్టు ఒప్పుకోవాలి నువ్వు అంటే ఆయన ఒప్పుకోనని చెప్పాడు. నేను చేయలేదు, నేను ఒప్పుకోనని చెప్పాడు. దాంతో ఆయనకు షాకులు పెట్టాడు, కరెంట్ షాకులు పెట్టాడు. గోహత్య ఒప్పుకోకపోవడంతో నిజానికి పోలీసులకు పని ఏంటి? ఎందుకంటే పోలీసులు పెట్టిన కేసుల్లో 99% ఫెయిల్ అవుతున్నాయి. కోర్టులు కొట్టేస్తున్నాయి. ఎందుకంటే దాదాపు అన్ని 100% అబద్ధం కేసులే కాబట్టి. అందులో కూడా అక్కడ యూపీలో ఇది మరింత ఎక్కువ కాబట్టి, అబద్ధం కేసులు కాబట్టి కొట్టేస్తుంది కోర్టు. దానివల్ల ప్రభుత్వం నుంచి వీళ్ళకు ఒత్తిడి వస్తుంది, ప్రమోషన్లు రావట్లే. కాబట్టి వాళ్ళు కేసులు ఎట్లయినా సక్సెస్ చేయాలని, శిక్ష పడేటట్టు చేయాలని కంకణం కట్టుకున్నారు పోలీస్ విభాగం, ఉత్తరప్రదేశ్లో పోలీసులు. అందులో భాగంగా ఈ షాజాద్ అనే యువకుడిని నువ్వు ఆ నేరం ఒప్పుకోవాలని బలవంత పెట్టారు, షాక్ ఇచ్చారు, కరెంట్ షాక్ ఇచ్చారు, కొట్టారు. అయినా అతను ఒప్పుకోకపోవడంతో అతన్ని పక్కనున్న అడవిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి దగ్గరలో పెట్టి తుపాకీతో కాల్చారు. కాళ్ళ మీద కాల్చారు తుపాకీ. కాలు గాయమైన అతన్ని పోలీసులు మోసుకొస్తున్న వీడియో కూడా బయటకు వచ్చి. దానికి ఏం కథ చెప్పారు? మోటార్ సైకిల్ మీద షాజాద్ వస్తూ అతను నేరస్తుడు, ఇంకేదో నేరం చేసి తప్పించుకుంటున్నాడు. పోలీసులు ఆయన పట్టుకోవడానికి వెళ్ళారు. పోలీసుల మీద కాల్పులు జరిపారు అతను. దాంతో తిరిగి పోలీసులు కాల్పులు జరపడంతో అతని కాళ్లకు
బుల్లెట్ గాయాలైనాయి, తుపాకీ బుల్లెట్ గాయాలైనాయి అనేది పోలీసుల కథ. ఆయన హాస్పిటల్లో చేర్చారు, తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, మళ్ళీ జైలుకి పంపించారు. తర్వాత కోర్టుకి ఏం చెప్పారు, ఇదిగో తుపాకీ ఎక్కడో పాత తుపాకీ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి తుపాకులు, పుస్తకాలు, బాంబులు, గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటివి రెడీగా ఉంటాయి పోలీసుల దగ్గర. ఎవరైనా అమాయకుడిని పట్టుకోవడం, ఈ కేసులు పెట్టడానికి ఇందులో ఏదో ఒకటి తీసి పెట్టడం అనేది పోలీసులకు, భారతదేశ వ్యాప్తంగా పోలీసులకు, భారతదేశం ప్రపంచంలో అందరు పోలీసుల పరిస్థితి ఇదే. చెప్పే కథలు ఒకేలాగా ఉంటాయి, చేసే పనులు ఒకేలా ఉంటాయి. చేయడం కోసం ఒక తుపాకీ పెట్టారు, ఆయనకి జైలుకు పంపించారు. ఆయన ఇప్పుడు న్యాయమూర్తి పర్వీందర్ సింగ్ ముందు ఏం జరిగింది చెప్తున్నాడు. దాన్ని ఎన్కౌంటర్గా ప్రచారం చేశారు. అట్లా షాజాద్ ఒక్కడే కాదు, ఆయన అందరు ఇంటర్వ్యూలు చేశారు. దాదాపు అందరి కథలు ఇవే. అందరి కాళ్లకు బుల్లెట్ల గాయాలున్నాయి. ఎవ్వరు పారిపోతుండగా పోలీసులు కాల్చలేదు, పడుకోబెట్టి కాల్చారు, నిలబెట్టి కట్టేసి కాళ్ళకు కాల్చారు. అనేక రకాలుగా ఏదో రకంగా కాళ్ళకు కాల్చారు. ఏ నేరం చేయని వాళ్ళను పట్టుకొని కాళ్ళ మీద కాల్చి నేరస్తులు అని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. ఉత్తరప్రదేశ్లో యోగి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 16,000 ఎన్కౌంటర్లు అయ్యాయి. ఇట్లాంటివే 16,000. బయటికి ఏం ప్రచారం చేస్తుందంటే, అనేక ఏళ్లుగా యూపీ మొత్తం గూండాల చేతుల్లోకి పోయింది. కాంగ్రెస్ లేకపోతే సమాజ్వాదీ, బీఎస్పీ పరిపాలించి గూండాల చేతుల్లోకి పోయింది, ఇష్టారాజ్యం అయిపోతుంది. వీళ్ళు చెప్తున్న గూండాలందరూ ఎవరు? ముస్లింలే, మ్యాక్సిమం ముస్లింలు. అందుకని గూండారాజు నుంచి మనం ధర్మబద్ధమైన రాజ్యంలోకి తీసుకురావాలంటే, యూపీని బాగు చేయాలంటే ఎన్కౌంటర్లు తప్పవు, బుల్డోజర్లు తప్పవు, ఇల్లు కూల్చేయాలి, ఎన్కౌంటర్లతో చంపేయాలి, లేకపోతే గాయాల పాలు జైల్లో పంపించేయాలి. అట్లా చేసిన ఎన్కౌంటర్లు యోగి హయాంలో 16,000 అనేది ఒక రిపోర్ట్. ఇందులో 266, 270 మంది చచ్చిపోయారు ఈ ఎన్కౌంటర్ల పేరుతో. ఇవేవి వాళ్ళు కాల్స్తే వీళ్ళు కాల్చి ఎన్కౌంటర్లు పోలీసులు చెప్పడమే తప్ప ఎదురెదురు కాల్పులేమి కాదు. ఇగో ఇందాక షాజాద్ న్యాయమూర్తికి చెప్పిన విషయంలాగే పట్టుకొని కాల్చి చంపేయడం లేదు. 10,000 మందికి గాయాలయ్యే, అందరికీ కాళ్ళ మీద చేతుల మీద గాయాలయ్యాయి, తుపాకీ గాయాలు. 10,000 పైనే. 16,000 ఎన్కౌంటర్లో 10,000 పైన మందికి ఈ విధమైన గాయాలైనవి. ఇది ఎవరో నేను ఇంకెవరో చెప్తున్న రిపోర్ట్ కాదు, అధికారిక రిపోర్ట్. ఇది ఉత్తరప్రదేశ్ అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. 10,000 మందికి పైగా గాయాలైనవి. వాళ్ళందరూ జైళ్ళలో ఉన్నారు. కొందరు బెయిల్ వచ్చి బయటకు వచ్చి ఉండొచ్చు కాక, కానీ చాలా మంది జైల్లో ఉన్నారు. అందరి మీద అక్రమ కేసులే ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి గాయాల పాలవుతారు, హాస్పిటల్ పాలవుతారు, జైల్లో ఉంటారు. ఇది యోగి పరిస్థితి, యోగి రాజ్యం పరిస్థితి. పోయిన నెలలో జనవరి 30వ తారీఖున యూపీ హైకోర్టు మాట అన్నది ఏ ఎన్కౌంటర్లకు సంబంధించి. యూపీ హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. పోలీసులు ప్రమోషన్ల కోసం, ప్రజల ముందు హీరోలుగా నిరూపించుకోవడం కోసం, సోషల్ మీడియాలో వాళ్ళని హీరోలుగా ప్రజలు పొగడాలనే కోరికతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరో ప్రతిపక్ష నాయకుడో, ఎవరో యూట్యూబరో, నాలాంటి జర్నలిస్టో వ్యాఖ్యానించడం కాదు. హైకోర్టు జనవరి 30వ తారీఖు రోజు ఉత్తరప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఏ పరిస్థితిలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు మనకు అర్థమవుతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తి సహరాన్పూర్లోని దేవమన్ జైలుకి వెళ్ళి పర్వీందర్ సింగ్ అనే న్యాయమూర్తి ఈ ఖైదీలందరి వీడియోలు తీసుకొని బయట ప్రపంచానికి చూపెట్టాడు కదా. నిజంగా ఆయన ధైర్యం ఏమనుకోవాలి? అతను అంత ధైర్యం ఎందుకు చేసి ఉంటాడు? అంత నిజాయితీగా ఎందుకు నిలబడి ఉంటాడు? ఉత్తరప్రదేశ్లో నిజాయితీగా ధైర్యంగా ఉండే పొజిషన్ ఉందా? బతికే పొజిషన్ ఉందా? ఉద్యోగంలో ఉండే పొజిషన్ ఉందా? కొద్ది రోజుల ముందే సంబాల్లో, ఉత్తరప్రదేశ్లో సంబాల్లో షాహీ జామా మసీద్ అనే మసీద్ దగ్గర చాలా పెద్ద గొడవ జరిగింది. హిందువులు దాడి చేశారు, చాలా పెద్ద బీభత్సమైన గొడవ జరిగింది. పోలీసులు లాఠీ చార్జీలు చేశారు, కాల్పులు జరిపారు. ఒక బాలుడు తీవ్రం గాయాలయ్యాయి, చనిపోయారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీని మీద
ఆ బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదు. అనేక అధికారుల చుట్టూ తిరిగాడు, ఆయన కేసు తీసుకోలేదు. దాంతో ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే న్యాయమూర్తి పర్వీందర్ సింగ్ లాంటి న్యాయమూర్తి, ఆయన కూడా నిజాయితీగా న్యాయమూర్తి, ఆ జిల్లా ఎస్పీతో సహా పోలీస్ చీఫ్తో సహా పోలీస్ అధికారులందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని ఆయన తీర్పిచ్చాడు. ఎంత ధైర్యం! యోగి ముఖ్యమంత్రిగా ఉండగా యోగి పోలీసులను, అంటే ఆర్ఎస్ఎస్ పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఒక న్యాయమూర్తి ఆర్డర్ ఇవ్వడం అనేది సహించలేంది కదా. యోగి కూడా సహించలేదు. వెంటనే ఆ న్యాయమూర్తిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు. సహజంగా జరిగేది. నయం కొంత ట్రాన్స్ఫర్ మాత్రమే చేశాడు. అమిత్ షా చేసినట్టు లోయా అనే జడ్జిని అమిత్ షా చంపించినట్టు చంపలేదు, ట్రాన్స్ఫర్ మాత్రమే చేశాడు. ఇప్పుడు పర్వీందర్ సింగ్ ఇన్ని విషయాలను బయటికి తెచ్చిన పర్వీందర్ సింగ్ పరిస్థితి ఏమవుతుంది? బదిలీ అవుతుందా, ఇంకేమన్నా అవుతుందా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.